వెంకటేశాయ
స్వాముల సంకల్పం చెప్పడం జరుగుతుంది. వారు చెప్పిన విధంగా పలుకుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి కళ్యాణ ఉత్సవంలో పాల్గొన్న భక్తులందరూ కూడా సంకల్పం చెప్పుకోవాల్సింది. నేను చెప్పిన విధంగా అందరూ తిరిగి చెప్పవలను. శ్రీ గురుభ్యో నమః. శ్రీయః కాంతాయ కళ్యాణ నిదగే నిదగేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శతాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ దేశే వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. భక్తులందరూ కూడా మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య, ఇప్పుడు మీ పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య, ఇప్పుడు మీ భార్య పేరు చెప్పుకోవాలి. సహ కుటుంబానాం, ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల పేర్లు కోరికలను ప్రార్థనలను స్వామివారికి విన్నవించుకోవాలి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం శ్రీ వైకానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. చక్కనైనటువంటి స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదుల చేత మనందరం కూడా భక్త మహా సంకల్పాన్ని, ఇరుదేవేరుల యొక్క సంకల్పాన్ని, అదేవిధంగా దేవదేవోత్తముడైనటువంటి
వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యమైనటువంటి సంకల్పాన్ని మనందరం విన్నాం కదా సభక్తిపూర్వకంగా. అదేవిధంగా భక్త మహాశయులందరూ కూడా ఈనాటి ఆర్జిత కళ్యాణ మహోత్సవానికి విచ్చేసినటువంటి భక్త మహాశయులందరూ కూడా తమ హృదయాల నిండుగా కూడా పరమాత్మ యొక్క వైభవాన్ని నింపుకొని స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తున్నారు. అంటే స్వామి దయ ఎంతలా మన మీద ఉన్నదో అర్థం చేసుకోవాలి. ఓం నమో వెంకటేశాయ. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీమతే వికనసే నమః. భృగుమరీచత్రికస్యవేభ్యో నమః. ఇదం బ్రహ్మ పునీమహే బ్రహ్మా పునాతో నృపముగుణ సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిలవేద్యో నిస్తునో వెంకటేశః రజచరణ సమర్చా సక్త భక్తౌ కలక్షీ నివసృతకృతగే మే స్వాంగ్రభక్తిన్ వితన్వన్ శుక్లాం వరదరం విష్ణుం శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం త్యాగేత్సన విజ్ఞోపశాంతకే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదే దేంకరికం స్మరామి శౌతస్మార్తాదికం కర్మనిఖిలం येन సూత్రం తస్మై సమస్తవేదార్థవదే వికనసే నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. భగవతోపలేన భగవతో వీర్యేణ భగవతస్తే సాబోధకర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవానునితాం ప్రాణానాగమ్య. अस्यां शुभतो श्रीभगवदाग्नगा भगवत्कैङ्कर्यरूपं श्रीमन्नारायणप्रीत्यर्थं वसुदेव देवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमद्गलाण्डकोटिब्रह्माण्डनायकस्य शेषाचलनिवासनः श्रीभूमिनीलासमेत श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं श्रीवैकार्तभगवच्छास्त्रोक्तमार्गे लोककल्याणार्थक्रियमाण वैवाहिकमहोत्सवकर्माङ्गं सद्योङ्गकर्माङ्गं रक्षाबन्धकर्माङ्गमौपासनाग्नौ आघाकर्माङ्गं माङ्गल्यकर्माङ्गं प्रधानहोमकर्माङ्गं राजहोमकर्माङ्गं सर्वाभरणसद्यर्थं वृद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं पुण्यावाचनं करिष्ये. आदौ विश्वक्सेनाराधनं करिष्ये. मदङ्गं करकाराधनं करिष्ये. वां धारामानुशेषो सरत् सरत्स परिपूरितेषु अपोभिघ्नन् पदवादकिष्ये. गृणो विदत्तागं सुरगं शर्मा विदमावस्य वा श्रुतमा शान्ता शान्ततमा शुभा शुतमा पूता पूततमा पुण्या पुण्यतमा मेत्या मेत्यतमा अमृता अमृतरसाः भूता ब्रह्मपवित्रेण भूता सूर्यस्य रश्मिभिः. ओं एते शतं वरुणगे सहस्रं विघ्निका पाशा तथा पुरुत्रा तेभ्यो विष्णुर्विश्वे देवा अमुञ्चतमृतस्य नरके पाञ्चभूतिकमवाहयामि. जले वर्णमवाहयामि. पचे समवाहयामि. रक्तामृतमवाहयामि. सरस्वतीमवाहयामि. वरुणाग्रमः इदमासनं वरुणाग्रमः राज्यं समर्पयामि. यज्ञं समर्पयामि. आचमनीयं समर्पयामि. वरुणाग्रमः पुण्यपुष्पै पूजयामि. वरुणाग्रमः गुरोपहारं निवेदयामि. ताम्बूलं समर्पयामि. सर्वोपचारान् समर्पयामि. विश्वक्सेनं चतुर्बाहं शङ्खचक्रसमन्वितं जगापतिं सुर्नचेतं सुपुष्परवाहनं त्वमाग्नेयोगस्मात् जामहेत्वा विश्वे सदात्तं मयितो निशम्भ वेदनन्ते सुनिदत्तां वैशामदेशोपदानामनादिः यामे शस्तां दरितां ददातो पद्माकारमण्डले त्वं शुक्सेनमवाहयामि. शान्तमवाहयामि. हरमवाहयामि. अमितमवाहयामि. नित्यानभगनमवाहयामि. तत्पत्नीं सूत्रवतीमवाहयामि. वामे जगहमवाहयामि. विश्वक्सेनाग्रमः इदमासनं विश्वक्सेनाग्रमः राज्यं समर्पयामि. यज्ञं समर्पयामि. आत्मनीयं समर्पयामि. विश्वक्सेनाग्रमः पुण्यपुष्पै पूजयामि. विश्वक्सेनाग्रमः गुणोपहारं निवेदयामि. ताम्बूलं समर्पयामि. सर्वोपचारान् समर्पयामि. भवति मनोज्ञातः सुपुण्याहं न जगिष्ये. वाच्यतां सुपुण्याहं करोमि. करुष्म वसुदप्रोक्षितम् अस्तु प्रजापतिप्रगतां प्रगतां भगवान् प्रजापतिः साम्यन्तघोराणि साम्यन्तपापानि साम्यन्त्वादीतगः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि साम्यन्तघोराणि साम्यन्तपापानि साम्यन्त्वादीतगः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि साम्यन्तघोराणि साम्यन्तपापानि साम्यन्त्वादीतगः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि. अतो देवा अवन्तराकतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदाभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानुदे पदं समोढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः तो धर्माणि धारकन् विष्णोः कर्माणि पुस्तकता अवतानि पुष्पसे
इन्द्रसगज्जस्सगां तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिव्यचक्षुरावधं तद्यप्रासाय पण्यवोजाग्रवागं वत्सविन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कन्ये विसृणयाम देवा भद्रं पश्ये मोक्षभुजत्राः स्त्रीरङ्गैः सष्टवागं दस्तनोभिर्विषयमदेवगतं गदागहो ऋतमण्डशरदो अन्तिदेवागत्तानश्चक्राजरसं तनूनां पुत्रा सौयत्र पितरो भवन्ति मानो मद्यां त्रिशता गर्गन्तोः अदित्योऽन्तरिक्षमोदर्माता स पिता स पुत्रः विश्वे देवा अतिपञ्चसहस्रत्वं यत्पुण्यं नक्षत्रविदावभुषं तदा वै सूर्यपदेति अथ नक्षत्रन्नगति यावत् सौर्यो गच्छेत् यत्र गण्यं पश्येत् तावत् कुर्वीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते प्राणानागम्या अस्यां भूतो श्रीनिवासस्वनः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याङ्कणे पुण्यां भवन्तो ब्रुवन्तो पुण्याङ्क्रमणोऽस्तो पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याङ्क्रमणोऽस्तो पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याङ्क्रमणोऽस्तो स्वस्ति न इन्द्रो वृत्रस्तवादस्तु न पूषा विस्तवेदाः स्वस्ति नस्तार्क्षोरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु प्राणानागम्याम् अस्यां भूतो श्रीनिवासस्वनः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याक्रणे पुण्यामस्ते भवन्तो ब्रुवन्तो क्रमणे स्वस्ति पुण्यामस्ते भवन्तो ब्रुवन्तो क्रमणे स्वस्ति पुण्यामस्ते भवन्तो ब्रुवन्तो क्रमणे स्वस्ति हृद्यास्महव्यै नमसो मसद्या मित्रं देवमतिजगन्नोऽस्तु अनुराधान् अभिषा वर्धयन्तः हृतञ्जीवीं सर्वदस्सवीराः प्राणानागम्याम् अस्यां भूतो श्रीनिवासस्वनः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्णे पुण्याहं वृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मरचितां पुण्याहं वृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मरचितां पुण्याहं वृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मरचितां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोगिष्टामयापवस्थानभोज्यदातनः आपो जनगदाचनः पवमानस्वर्जनः वेत्यवदिशनिः यः पोधासमनात्मां पुणन्तमादेव जनाः पणन्त मनवोधिगां पणन्त विश्व आगमः तदवेद पवित्रवते पवित्रेण पुनाहिमां शुक्रेण देवतीत्यतः अग्ने कृत्वा कृतोकं कृणो यद्वित्तमक्षसे अग्निवन्तमन्तरां ब्रह्मतेन पुणीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेण च इदं ब्रह्म पुणीमहे वैश्वदेवी पुणते देव्याघात यस्यै भक्वे स्तनवा वेतपुष्टाः तया समाज्ञेषु वयज्ञस्यामतगौर्गीणां वैश्वनरसविर्मापणातो वादप्रणेने शिरोमगोभोः या वा पृथिवीपगसापगोभिः प्रतावरे यज्ञे मापणीतां भगद्भस्सवितस्तभिः वरशिष्टैर्देवन्नभिः अग्ने दक्षैः पुणाहिमां येन देवा अपणतां येनापो दिव्यं कृतः तेन दिव्येण ब्रह्मणा इदं ब्रह्म पुणीमहे यः पावमानीरत्येति प्रविसम्मृतकम्बसं सर्वगं सबूतमष्टादि सहितं मातरिष्वणां अवमानीर्यो हत्येति त्रिविसम्मृतकम्बसं तस्मै सरस्वती दुःखे क्षीरकं सत्प्रमदोदकं पवमानी स्वस्यगणे उदगाघी पयस्वती त्रिविसम्मृतोर्सः ब्राह्मणे शब्दकं पवमानी दिशन्तनः इमं लोकमद अमं कामान् समर्दयन्तनः देवे देवैः समापृताः पवमानी स्वस्यगणे उदगाघी कृतश्चनः त्रिविसम्मृतोर्सः ब्राह्मणे शब्दकं विदं येन देवा पवित्रेण आत्मानं प्रदेशना तेन सहस्रधारेण अवमान्यपुणन्तमां प्राजापत्यं पवित्रं तदोद्यामकं मृण्मयं तेन ब्रह्मविदोमयं भूतं ब्रह्म पुणीमहे इन्द्रस्य नीतिः सगमापुनातो सोमस्वस्त्यावरुणः समीच्या यमोराजा पुरुणाभिपुणातमां सतवेदामोर्जगञ्चापुणातो तच्छम्यो रावणीमहे गातुं यज्ञागा गातुं यज्ञपदगे दैवी शस्त्रस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातवेडजं शन्नो अस्तद्यपदे पञ्चदुष्पदे ॐ शान्तिः 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 प्राच्यां च देवार्पितो मार्जगन्तां दक्षिणागां दशमाशां पितरो मार्जगन्तां प्रतीच्यां दशग्रहा प्रथमो मार्जगन्तामरीच्यां दिस्यापमोषधगो वनस्पतगो मार्जगन्तामूर्ध्वागां त्रियज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जगन्ताम् अधोतराधरेर्नागेभ्यो मार्जगन्ताम् अनोरणीयान् महतो महीयान् आत्माकुहागां निगतोऽस्तु जन्तोः तव कृतं पश्यतवीतशोकाद्धातुप्रसादात् महिमानमेषम् सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्ताचित् संविदः सप्तजिह्वा सप्तगिमे लोकाय हृचरन्ते प्राणा गुहाचगान् निगिताः सप्त सप्ता अतः समुद्रागर्गच्छ सर्वेऽस्मान् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधगौरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवी कवीनां शर्विप्राणां महिषो मृगाणां
సేనాకర్ధ్రా నాగస్వ తర్పణా నాగం సమ పవిత్ర మర్త్యే తిరేభన్నే వరుణాకర్మః విశ్వక్సేనాకర్మః పునఃపాద్యం పునరర్ఘ్యం పునరాచమనీయం సమర్పయామి యదా సకం యథాస్థానం ప్రతిష్టాపయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. గణాలు అంటే స్వామివారిని సదా అంటిపెట్టుకుని ఉండేటటువంటి అద్భుతమైనటువంటి పాత్రలు. లక్ష్మీదేవి, విశ్వక్షేణుల వారు, గరుత్మంతుడు, ఇలా చెప్పుకుంటూ పోతే మనందరం కూడా స్వామివారి యొక్క నిత్య సూర్యగణాలలో మనం కూడా ఉండాలి, ఉంటున్నామనేటటువంటి భావనతో పరమాత్మ వైపు దృష్టి ఉంచి మనం దివ్యమైనటువంటి ఆ మహత్తును, ఆ సదావకాశాన్ని మనమందరం కూడా అనుభూతి చెందాలి. అదిగో దివ్యమైనటువంటి సంప్రోక్షణ పద్ధతి. ఏ వస్తువునైనా సరే శుద్ధీకరణ చేసేటటువంటి అంశము మన భారతీయ సనాతన వైదిక మంత్రోచ్చారణతో చేసేటటువంటి ఈ కైంకర్యం చాలా పవిత్రమైనటువంటిది, అత్యద్భుతమైనటువంటిది. అందుకనే రకరకాల విశేషాదులతో, రకరకాల మనస్తత్వాలతో రకరకాల వ్యక్తులు రకరకాలుగా వాటిని స్పర్శించి ఉంటారు కదా, వాటన్నిటినీ కూడా తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టారు. అంటే వాటిని మంత్రోచ్చారణతో శుద్ధీకరణ చేసి పరమ పావనమైనటువంటి సంప్రోక్షణ అనేటటువంటి శబ్దాన్ని మనం వింటున్నాం కదా, ఆ సంప్రోక్షణ పద్ధతి రీతిలో ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి పంచమృత్తికా పాలికలు, ఆ 5 రకాలైనటువంటి ఆ మృత్తికా పాలికలలోకి నవధాన్యాలను, పువ్వులను, అక్షతలను, తులసి దళాలను సమంత్రపూర్వకంగా, సభక్తిపూర్వకంగా ఈ శుద్ధీకరణ అనేటటువంటి అంశాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం చక్కగా. అదిగో నవధాన్యాలు అంటేనే ఈ సృష్టిలో ఉండేటటువంటి అన్ని రకాల జీవజాతులకు అనుసంధానమైనటువంటి పదార్థం అందులో ఉన్నటువంటి అంశం. కాబట్టి 84 లక్షల జీవరాశుల్లో ఉండేటటువంటి జీవ నైపుణ్యమంతా నవధాన్యాలలో ఏదో ఒక అంశం ఆ రెండింటి మధ్య ఉండేటటువంటి సత్సంబంధాన్ని తెలియజేసేటట్లుగా ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి పదార్థాలు నవధాన్యాలను, పువ్వులను, అక్షతలను, తులసి దళాలను సమంత్రపూర్వకంగా అక్కడ శుద్ధీకరణ చేసేటటువంటి సద్యో అంకురార్పణ అనేటటువంటి విశేషాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చక్కగా వైఖానస ఆగమోక్త రీతిగా ఈ కళ్యాణ క్రతువు నిర్వహించబడుతూ ఉన్నది. అంతేగాక అన్నమాచార్యుల వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని, జగత్ ప్రసిద్ధి చెందినటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని, లోక కళ్యాణకారకమైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని మనందరం కూడా ఇంత సుస్పష్టంగా వింటున్నాం, చూస్తున్నాం, అనుభూతి చెందుతున్నాం ఆత్మరంజకంగా అని అంటే తిరుమల తిరుపతి దేవస్థానముల వారు శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా చేస్తున్నటువంటి ఒక సేవా విశేషాన్ని మనం గమనించాలి చక్కగా. కాబట్టి ప్రపంచంలో ఉండేటటువంటి యావత్ తెలుగు ప్రపంచం అంతా కూడా, అనేక రకాల భాషీయులందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా వీక్షించవచ్చు. చక్కగా ఈ అదృష్టాన్ని మనకు కలిగించినందుకు మనం ఎంతో రుణపడి ఉంటాము. అంతేగాక ఈ చూడడంలో ఉండేటటువంటి విశేషాన్ని మనం గమనించినట్లయితే అన్ని రకాల శబ్దాలు మనకు ధ్వనిస్తూ ఉంటాయి. వైదికంగా, వైఖానస ఆగమోక్తంగా చక్కగా ప్రవర, స్వామివారి సంకల్పం, లాజహోమం, అన్ని రకాల విశేషాలు ఈ యొక్క సమయస్ఫూర్తిగా మనం ఆలోచించినట్లయితే విశేషాలన్నీ కూడా శుభసూచకమైనటువంటి మంత్రాలను కూడా రోజులోనే మనం వినగలుగుతాం. ఓం నమో వెంకటేశాయ. ఓం శేషమవాహయామి, సహస్రశమవాహయామి, అనంతమవాహయామి, నగరజమవాహయామి, శేషాగ్రమః ఇదమాసనం శేషాగ్రమః బాధ్యం సమర్పయామి, యజ్ఞం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, శేషాగ్రమః పుణ్యపుష్పై పూజయామి, శేషాగ్రమః గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తిరో విమీతామస్వినా భగ స్వస్తి దేవేతర నర్మణః స్వస్తి పూషా అసురా దదాతన స్వస్తి జ్ఞావా పృథివీ సుచేతన స్వస్తగే వయోబ్రవామహే సోమం వస్తే వనస్స గస్పతిః బృహస్పతిం సర్వగణం దస్తగే స్తగ ఆదిత్యాసో భవంతనః విశ్వే దేవానో అద్యాధుస్తగే వైశ్వానరో వసురగ్నిస్వస్తగే దేవా అవంతర్భవ స్వస్తగే సుస్తరో రుద్రపాత్తం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పద్యే రేవతి స్వస్తి నగీంద్రశ్చాగ్నిశస్నోదితే కృతే స్వస్తి పంధామనుచరేమ సూర్యచంద్రమసా వివ పునర్దతాగ్నతా జానతా సంగమే మహే స్వస్తగనం తారిక్షమర్షణే మహద్భూతం వాగసం దేవతానాం అసురగ్నవిందసకం సమత్స బృహత్య సోణామివారుహేమ అం హోముచమాంగిరసంగం చ స్వస్త్యాత్రేయం మనసా చతార్క్షం ప్రయతమానిశరణం ప్రపద్యే శ్రుతి సంభాతే శుభగన్నో అస్తు శుభగం శుభం.
ఓం నమో వెంకటేశాయ. చక్కనైనటువంటి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు మనం ప్రతిసర బంధన కైంకర్య విధులు అనేటటువంటి గొప్ప విశేషాన్ని మనం చూడబోతూ ఉన్నాం. స్వామివారు సర్వ సంకల్పాలను కూడా పండించేటటువంటి వాడు కాబట్టి అలాంటి సర్వ సంకల్పాలను పండించేటటువంటి పరమాత్మ సంకల్పానికి మధ్య ఉండేటటువంటి కోరికను ఆ సంకల్ప రీతిలో పండించేటట్లుగా సంకల్పం వరకు తీసుకెళ్లేటట్లుగా ప్రేరేపితం చేసేటటువంటి వాడు కూడా పరమాత్మయే. ఈ విషయాన్ని భగవద్గీతలో తెలియజేస్తున్నాడు పరమాత్మ. అంతేగాక మలయప్ప స్వామి చక్కగా మూల విరాట్టును స్వామిని అత్యద్భుతంగా స్వామివారు మలయప్ప స్వామిగా అంటే ఉత్సవమూర్తి స్వరూపుడైనటువంటి వారిని మలయప్ప స్వామి అంటారు. అంటే ఎంతో దివ్యమైనటువంటి మహత్తు కలిగినటువంటి స్వామివారు అంతేగాక మూల విరాట్టును బేరా అనేటటువంటి పదంతో పిలుస్తూ ఉంటారు. అలాంటి మలయప్ప స్వామి చక్కగా ఉత్సవమూర్తికి అన్ని రకాలైనటువంటి విశేషాలను కైంకర్యాలను చేయలేము కాబట్టి మూలమూర్తిని అంశగా తీసుకొని ఆ అంశతో స్వీకరించబడినటువంటి ఉత్సవ విగ్రహాన్ని మలయప్ప స్వామిగా ప్రకటిస్తూ ఉంటాం. అంతేగాక ధ్రువబేరా అనేటటువంటి మూల విరాట్టు ధ్రువబేరా అనే శబ్దంతో పిలువబడుతూ ఉన్నటువంటి మూల విరాట్టును మనం అంశీభూతంగా నిర్వహించుకుంటూ కళ్యాణక్రతువును నిర్వహిస్తూ ఉన్నాం. అలాంటి విశేషాన్ని మనం గమనిస్తూ చక్కగా రకరకాల పుష్ప విశేషాదులను ధరించినటువంటి పరమాత్మ ఈ మహత్తునంతా కూడా మన ఆనంద తత్వాన్ని ప్రకటించేటట్లుగా ప్రతిసర బంధన విధులన్నిటిని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. చక్కగా అయ్యవారికి చక్కగా కుడి చేతి భాగానికి అనగా దక్షిణ హస్తానికి ఈ ప్రతిసర బంధన కైంకర్య విధులలో భాగంగా కళ్యాణ కంకణ ధారణను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు వైఖానస ఆగమోక్తి రీతిగా. అదిగో దర్శిస్తూ ఉన్నాం. చక్కగా దర్శించండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామివారికి చక్కగా కుడి చేతి భాగానికి సభక్తిపూర్వకంగా సమంత్రపూర్వకంగా మలయప్ప స్వాముల వారికి ఈ దివ్యమైనటువంటి కళ్యాణ కంకణ ధారణను నిర్వహిస్తూ ఉన్నారు. అంతేగాక ఇప్పుడు చక్కగా కటివరదహస్తుడైనటువంటి పరమాత్మ వెంకటేశ్వర స్వామి, మలయాళ స్వామి, మలయప్ప స్వామి ఎంతో దివ్యమైనటువంటి దగద్ధగాయమానంగా వెలుగుతూ ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి అంశీభూతంతో ఉన్నటువంటి మలయప్ప స్వామిని మనం దర్శిస్తూ ఉన్నాం చక్కగా. అంతేగాక ఇప్పుడు ఇరుదేవేరులకు కూడా అటు భూరమణి ఇటు శ్రీరమణి సాక్షాత్తు వైకుంఠ లక్ష్మీ స్థానాన్ని పొందినటువంటి అమ్మ తత్వం అందరికీ అనుగ్రహ భాసనంగా ఉన్నది. ఇంత అందుబాటుగా అంటే పరమాత్మ యొక్క పట్టపురాణి వైభవం ఏంటో మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. అలాంటి దివ్య తత్వాన్ని ప్రకాశించే తత్వాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం చక్కగా. అమ్మవార్లకు ఇరువురికి కూడా ఎడమ చేతి భాగాలకు అనగా వామహస్తాలకు దివ్యమైనటువంటి ప్రతిసర బంధన కైంకర్య విధులలో భాగంగా ఈ యొక్క కంకణ ధారణను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు వైఖానస ఆగమోక్త రీతిగా. ఏ వస్తువు అయితే పవిత్రంగా ఉంటుందో అది పరమాత్మ సేవకు అందుబాటుగా ఉన్నది అని అర్థం. మరి మన మనస్సంతా కూడా పరమాత్మ సేవకు అందుబాటులో ఉన్నదా లేదా అని మనకు ఎలా తెలుస్తూ ఉంటుంది అని అంటే మనం మంత్రం ద్వారా మనస్సును శుద్ధి చేసుకుంటూ ఉండాలి, జపం ద్వారా శుద్ధి చేసుకుంటూ ఉండాలి, భగవంతుని నామం ద్వారా మన మనసును శుద్ధి చేసుకుంటూ ఉండాలి. మరి వస్తుద్రవ్యాలనే మనం శుద్ధీకరణ చేస్తున్నాము అంటే మన మనస్సును శుద్ధీకరణ చేసుకోవాలి కదా. శుద్ధీకరణ ప్రకృతిలో జరిగేటటువంటి పదార్థాలనే శుద్ధీకరణ చేసి పరమాత్మకు సేవ ద్వారా ప్రకటిస్తూ ఉన్నాం కదా, సమర్పిస్తూ ఉన్నాం కదా. మరి మన మనస్సు కూడా శుద్ధీకరణ గావించబడాలి అంటే నామం ద్వారా మంత్రజపం ద్వారా పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం మన మనస్సులో శుద్ధించబడుతుంది, శుద్ధీకరించబడుతుంది. అది పరమాత్మ 100% కూడా స్వీకరించేటటువంటి అవకాశం ఉంటుంది. అదే విషయాన్ని వాగ్గేయకారులందరూ కూడా నిరూపిత కూడా చేశారు కదా.
అలాంటి పరమాత్మ పట్టపురాణులిరువురు కూడా చక్కగా ప్రతిసర బంధన కైంకర్య విధులలో భాగంగా ఈ దివ్యమైనటువంటి వామహస్తాలకు ఈ కంకణ ధారణను నిర్వహించుకుంటూ ఉన్నారు. అటు శ్రీదేవి ఇటు భూదేవి ఇరువురు కూడా చక్కగా పరమాత్మకు హృదయ స్థానాన్ని అధిష్ఠించినటువంటి వారై లోకంలో పరమ సత్వగుణం ఎక్కడున్నది అంటే అమ్మవార్ల నుంచే విచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి సత్వగుణం కలిగినటువంటి స్త్రీమూర్తులందరూ కూడా అమ్మ స్వరూపాలే. కాబట్టి లక్ష్మీ అమ్మవారి యొక్క శుద్ధ సత్వగుణం అంతా కూడా, అందుకే భూదేవి అంత ఓర్పు అంటూ ఉంటారు. సాక్షాత్తు భూదేవి అమ్మవారు ఇప్పుడు పరిసర బంధన కైంకర్యంలో భాగంగా కళ్యాణ కంకణ ధారణను నిర్వహించుకుంటూ ఉన్నారు కదా. భూదేవంత ఓర్పు ఉండాలి, స్త్రీమూర్తులందరికీ కూడా ఆ సహనం ఉంటుంది అని అంటూ ఉంటారు. కారణం ఏంటి అంటే ఈ సమస్త భూమండలంలో అన్ని రకాలైనటువంటి మనస్తత్వాలు కలిసి ఉన్నాయి కదా, అన్ని రకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూ ఉంటాయి కదా. వాటన్నిటినీ కూడా భరిస్తూ సహనంతో ఓర్పుతూ ఉండేటటువంటి అమ్మ స్వరూపం భూదేవి అమ్మవారు. కాబట్టి మనకు ప్రకృతి స్వరూపాన్ని అంతా కూడా ప్రతి స్త్రీ శక్తితో కూడా మనం పోలుస్తూ ఉంటాం. అందుకనే ప్రతి స్త్రీలో కూడా అమ్మవారిని ఎందుకు చూస్తామంటే దానికి ఉన్నటువంటి ఏకైక స్వభావం, అమ్మవారి యొక్క దివ్యలీలా విశేషాదులన్నీ కూడా ఆడవారందరిలో కూడా చూడాలి అనేటటువంటి ఒక దివ్యమైనటువంటి సంకేతార్థం. అలాంటి దివ్యత్వాన్ని ప్రకటిస్తూ ఆదర్శాన్ని పండింపజేస్తూ స్వామివారు కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించుకుంటూ తాను నిర్వహించుకుంటూ మనందరి చేత తానే వీక్షించబడుతూ ఈ యొక్క లీలా విశేషాలన్నీ కూడా ఈ విధంగా ప్రకటిస్తూ ఉన్నాడు. గొప్ప గొప్ప ఆదర్శాలను అంటిపెట్టుకుని ఉండండి అదే జీవితం అని చెబుతూ ఈ కళ్యాణోత్సవం లోక కళ్యాణకారకమైనటువంటి తెలియజేసేటటువంటి ముఖ్య ఉద్దేశమే ఈ కళ్యాణోత్సవానికి గొప్ప తార్కాణం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు అగ్ని ప్రతిష్టాపన కైంకర్యాన్ని వీక్షిద్దాం. मयि देवा दुणमागदन्तां मय्याशीरस्तो मयि देवहूतिः दैव्याहोताराभृन्तपूर्वैरुष्टास्याम सर्वासुवीराः उद्दन्यमानमस्य अमेत्यं पुपात्मानं मजमानस्सकन्तो तत्सवदर्वरेण्यम्बर्घो देवस्य धीमहि चौदगात् घृतप्रतीको गतगणिरग्नैर्घृतैः समिद्धो घृतमस्यान्नम् गतपृढस्तापहन्ते गतं बिबन्सि गजा यक्षदेवान् अवितिरमन्यस्वा त्रस्थिरमन्यस्व देवसवितप्रसमान् तत्सवितर्वरेण्यम्बर्घो देवस्य धीमहि तिगागणप्रचोदयात् ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताब्जीमतस्तरुचो वेन आवह सा भूत्न्यापमा अस्य विष्टासितश्चोणदश्चिवः ॐ ब्रह्माणमवाहयामि प्रजातिमवाहयामि हिरण्यगर्भमवाहयामि पितामहमवाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमाधेनकं सोमो अर्वन्तमासकं सोमो वीरं कर्मण्यं ददातु साधन्यं ऋतं ददास्मै ओं सोमवाहयामि यज्ञाङ्गमवाहयामि इन्दुमवाहयामि चन्द्रमवाहयामि सोमाग्रमः इदमासनं ब्रह्मसोमादिभ्यो नमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि याचमनीयं समर्पयामि ब्रह्मसोमादिभ्यो नमः पुण्यपुष्पैः पूजयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि समप्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतामर्थयत्तन्नाकस्य पृष्ठेजमानो वस्तु सप्तऋषीणाकं सुकृतान्मित्रलोकस्तत्रेणवाणं च देहि ॐ प्रोक्षान् पात्रः दातावमादागा पवित्रे एस्तो वैष्णव्ये स्तो यज्ञे एस्तो वायुपूते स्तो विष्णोर्मणसा पूते स्तो यज्ञस्य पावने स्तः दिवे त्वा अंतरिक्षा गत्वा पृथिव्यै त्वा पोषा गत्वा आदित्यर्विञ्जनमसि पूर्णां मृदन्तास्तृणामि पाठस्थं देवेभ्यः विष्णवे नमः विष्णोस्तुपोऽसि इति प्राच्यां दक्षिणतो विष्णोस्तुपोऽसि उत्तरतो विष्णोस्तुपोऽसि पश्चिमतो विष्णोस्तुपोऽसि विष्णुमवाहयां महाविष्णुमवाहयां सदा विष्णुमवाहयां व्यापिनामवाहयामि शतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्यो देवेभ्यः छन्दस्व पृथिव्यापो गृहीष्यामि कोपकर्णात् स्वकर्णातो ब्रह्मण्णवप्रणेष्यामि यजमानवाचं यच्छ सोमावप्रणेष्यामि यजमानवाचं यच्छ प्रणययज्ञं देवतावर्धयत्तन्नाकस्य पृष्ठेजमानो वस्तु सप्तऋषीणाकं सुकृतान्मित्रलोकस्तत्रेजमानं च देहि ओं प्रणय को वप्रणयत्सवप्रणयत्तापो देवी पिनाकं सुखं साधिकन्तनः संविढन्तां दृढपात्राणि देवयज्ञायै दक्षिणप्रणतो ब्राह्मेण तीर्थेन
ప్రజామవాహయామి బ్రహ్మణమవాహయామి ఇంద్రమవాహయామి అగ్నిమవాహయామి సోమవాహయామి అగ్నిశోమనవాహయామి బ్రహ్మణమవాహయామి ఇంద్రమవాహయామి సోమవాహయామి మృతమవాహయామి రుద్రణవాహయామి అపౌపస్పస్య శ్రీవిష్ణుమవాహయామి బృహస్పతిమవాహయామి మిత్రమవాహయామి మృడమవాహయామి ఆదిత్యనవాహయామి అసురమవాహయామి పూషణమవాహయామి కక్షమవాహయామి కక్షే సోమవాహయామి ఔపాసస్మాన్ దేవాన్ శివదేవానవాహయామి ఆజ్యపాత్రే బ్రహ్మేష్ఠుండర్పామి ఇంద్రాశుండర్పామి వసుభ్యోషుండర్పామి మరుద్భ్యోషుండర్పామి రుద్రేభ్యోషుండర్పామి ఆపౌపస్పస్య మహావిష్ణుస్వామి బృహస్పతిషుండర్పామి మిత్రాశుండర్పామి వరుణాశుండర్పామి ఆదిత్యేభ్యోషుండర్పామి అస్భ్యాంశుండర్పామి పూష్ణేశుండర్పామి కక్షాశుండర్పామి దక్షిణే సోమాశుండర్పామి ఔపాసరిజ్ఞాశుండర్పామి విశ్వేభ్యో దేవేభ్యో శుండర్పామి సదేభ్యో శుండర్పామి ఆజ్యం తప్పదర్శయామి చలం తప్పదర్శయామి అగ్నే జ్యోతిరసే సవిదస్సవిదస్మః అమృతమసి వారణమసి అంతర్గం రక్షో అంతరిత అరాతయః ప్రత్యుష్టకం రక్ష ప్రత్యుష్ట అరాతయః చిత్పదిస్థాపనాత్ తచ్చిద్రణభవేతేన వసా సూర్యస్య తస్మై స్మః వాక్పదిస్థాపనాత్ తచ్చిద్రణభవేతేన వసా సూర్యస్య తస్మై స్మః దేవస్థాసవితాపనాత్ తచ్చిద్రణభవేతేన వసా సూర్యస్య తస్మై స్మః కరసంపూర్ణవా సవిదా గృహీత్వా మూలాగ్రాభ్యాంగతస్పృశయత్వా అక్షతాం ఆజ్య సంతో ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః వాయువే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేసే నమః సహోదసే నమః అజరాప్రవే నమః విసర్పిణే నమః వైశ్వానరాయ నమః యజ్ఞపురుషాయ నమః అదిరమన్యస్వ రుద్రమన్యస్వ స్రవస్తిరమన్యస్వ దేవసవిధ ప్రసవ ఓం అయంతగిత్మ ఆత్మాదవేదస్తేనేద్యస్వర్ధస్వ చేర్థవర్ధగ చాస్మాన ప్రజయా వసుసంవత్సరాన్నాత్యేన సమేతగ స్వాహ వాయువ్యాదాగ్నేయాంతం స్వాహీశానాంతమింద్రాగ స్వాహ అగ్నగే స్వాహ सोमाग स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतगे स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राग स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पस्यां श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राग स्वाहा वरुणाग स्वाहा आदित्येभ्य स्वाहा सुभ्यां स्वाहा पूष्टे स्वाहा कक्षाग स्वाहा कक्षते सोमाग स्वाहा उपासनयज्ञाग स्वेभ्यो देवेभ्य स्वाहा स्वदेवेभ्य स्वाहा धर्व्यादगार्या चरम सावित्र्या गृहीत्वा चक्राव्यावती जुहोति ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम शस्वाहा ओम बुद्भुस्वस्वाहा अवितेरमकृस्तादेवसविधप्रासाभिः प्राणानागम्यास्यां भूतोऽग्निना सुनः विवाहमोत्सकर्माङ्गमोपासनाग्नो आधारान्ते स्वदोषप्रागश्चित्तार्थम् अतो देवादिवैष्णवतिर्घोष्ये अवितेरमन्यस्वा रुद्रमन्यस्वा सहस्रमन्यस्वा देवसविधप्रसमा वं मतो देवा अवन्तनागता विष्णुविचक्रमेन् पृथिव्या सप्तदा विस्मः इदं विष्णुचक्रमे त्रिधानदे पदं समोढमस्वागं सुरे स्मः त्रीणि पदा चक्रमे विष्णुर्गोपा अदाभ्यः तो धर्माणधारगन् स्वाहा विष्णु कर्माणि सुतगता वदनपदे विन्दस्सगज्जस्सका स्वाहा तद्विष्णु परमं पथकं सदा पश्यन्ति सूर्यः विवक्षरागतग् स्वाहा अद्यप्रासोय पण्यवोजाग्रवाकं वस्वन्दते विष्णु अर्घत्परमं पथक् स्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं शस्वाहा ओं बुद्भुस्वस्वाहा अवितेरमकृस्तादेवसविधप्रासाभिः ఇద్దరి భావములును ఎంచగా కలవిగావు ఒత్తికలై సింగారాలు ఒడ్డిన ఎట్లుండెను ఇద్దరి భావములును ఎంచగా నలవిగావు ఒత్తికలై సింగారాలు ఒడ్డిన ఎట్లుండెను చెలువపురమణుడు చెమటపై జిమ్మితేను జల జల జమరించి సఖీ ఎట్లుండే చెలువపురమణుడు చెమటపై జిమ్మితేను జల జల జమరించి సఖీ ఎట్లుండే
నెలవై లావణ్య జలధిలో స్వాతి వానచే బలిసి ముత్యాల పంట పండినట్లుండెను. నెలవై లావణ్య జలధిలో స్వాతి వానచే బలిసి ముత్యాల పంట పండినట్లుండెను. ఇద్దరి భావములును ఎంచగా నలవి కావు ఒత్తికలై సింగారాలు కొట్టినయట్లుండెను. సరసపు నాయకుడు జాజి మొగ్గలు వేసితే తరుణిమై పులకించి తానెట్టుండెనే. సరసపు నాయకుడు జాజి మొగ్గలు వేసితే తరుణిమై పులకించి తానెట్టుండెనే. మరిగి పాయపు చేన మన్మథాస్త్రపు మొలక పొరి వసంతుడు చల్ల పొదలినట్టుండెను. మరిగి పాయపు చేన మన్మథాస్త్రపు మొలక పొరి వసంతుడు చల్ల పొదలినట్లుండెను. ఇద్దరి భావములును ఎంచగా నలవి కావు పొత్తికలై సింగారాలు కొట్టినయట్లుండెను. శ్రీ వెంకటేశ్వరుడు చెంది మోవి ఇచ్చితేను ఈ వనితమోము కళయట్టుండెనే. శ్రీ వెంకటేశ్వరుడు చెంది మూడి ఇచ్చితేను ఈ వనితమోము కళ ఎట్టుండెనే. పోవులై మోహపు నిండు బున్న మనమృతముబ్బి ఆవేళ చంద్రకళాలాని నయట్లుండెను. పువ్వులై మోహపు నిండు గున్న మనమృతముప్పి ఆవేళ చంద్రకళాలాని నయట్లుండెను. ఇద్దరి భావములును ఎంచగా నలవి కావు పోతికలై సింగారాలు కొట్టినయట్లుండెను. అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా ప్రజత్యాభ్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే ప్రథం వ్యాప్తే చ వాయురాకాశపథంకారం వ్యక్తసప్తావరణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తిశ్రీవరాహ కూర్మానంతాష్ట దిగ్గజ పరిప్రతిష్ఠితానాం ఆతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం మధోభాగే మహానాలాగమానస్య పణిరాజస్య శేషస్య సహస్రపణమణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్టదిక్తంతి శుండాత్తండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోమతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతి త్యష్టదేవ పరీ విరాజితే ఇంద్రాగ్నేయమణిరుతే వరుణవాయుకుబేరగీశానాఖ్య అష్టలోక బాలక పరిపాలితే లోకాచలవలగతే లవనే క్షుదిక్షీర సిద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే
जम्बोप्लक्षकुसक्रोजसकसाल्मले पुष्कराख्य सप्तद्वैपद्वैपिते माहेन्द्रमणिसदृक्षवत्तिञ्जपारिजात्राख्य सप्तकुलवरविराजिते भारत किं पुरुषहरेणावतभद्राश्वकेतुमाला हिरण्यकर्णकौर्वर्षाख्यणो वर्षाणां मध्ये भरतवर्षे इन्दकसेरुताम्रकपस्ते पुन्नागन्धर्वसौम्यवर्णान् भरताख्यनवखण्डानां मध्ये भरतखण्डे महासरोरुहाकार 50 विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे तण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ती कुरुक्षेत्रादि समूहमध्यरेखाया पूर्वदिग्भागे मेरोर्दक्षिणे पार्श्वे श्री आदिवराक्षेत्रे वेङ्कटाचले सकलदेवतासन्निधौ ममनेकजन्मसु एकजन्मणि च हे दक्षिणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु खगसे प्रकाशे च आवर्त अनावर्त महापातकादि समस्तदक्षयार्धं तदपूर्वेषां दशापरेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहिता धामातपसङ्घाता कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य श्रीहरलोके निवासित्यर्थं द्विगुणीकृत अग्निष्टोमतरात्राप्तोर्याम सान्तवनवाजपेय पौण्डरीका अश्वमेधादि कृतकृतो पुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमिति चतुर्थमोक्षफलसिद्ध्यर्थं श्रीविकणो मणीन्द्रमतानुसारिभिः भृग्वद्मन्वद्वरिष्ठादिभिः दिव्यमहर्षिभिरुक्त गुह्यधर्मशास्त्र पुराण इतिहासप्रतिपादकन्यादानकल्पोक्त सकलफलावाप्यर्थं कन्यादानं करिष्ये अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सुदर्शनपाञ्चजन्यकौमादकीनन्दकशारङ्गादि द्विपञ्चायतरस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैकान्तकुलच्छास्त्रोक्तमार्गेण आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रगांशयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवस्य पञ्चव्यूहभेदेन प्रवर्तमानस्य परतत्त्वविभवव्यूह अन्तर्यामी अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नत्रे आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रगांशयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणोऽख्यातिवशात् उत्पत्तिस्थलकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राग आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रगांशयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवस्य समस्तदेवता निकूटमकुटमनिकनविजृम्भित पादारविन्दस्य अर्चावतारप्रद्युम्नावतारस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राग आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रगांशयप्रवरान्वित भारद्वासगोत्रोत्तमाग भक्तलोकपरिपालनाय किरीटहारकेयूरदिव्याभरणभूषिताग श्रीवत्साङ्गितवक्षस्काग दिव्यकौस्तुभालङ्कृताग दिव्यपीताम्बरधराग दिव्यमाल्योभिशोभिताग प्रपन्नपारिजाताग निजावताराग स्वर्णगरुडवाहनारूढाग अचिन्त्याद्भुतनित्ययौवन स्वभावलावण्य तेजोरत्नाकराग सकलशाखाध्यायिनो अखिललोकपवित्रगोत्राग स्वर्णनक्षत्रे मकररासौ जाताग श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराग भार्गवच्छिवन आप्यमान औरवेदल पञ्चानुषयप्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं प्रातुनां सुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्त्रनिवासिनीम् आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपाम् उत्तरवलिनक्षत्रे कन्यारासो जातां प्रगोः सङ्कल्पतनकां श्रीदेवी नाम्निमिमां कन्यां वृणीमहे दास्यामि काश्यपावत्सारणे द्विवत्रगांशयप्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्तसौन्दर्यवतीं बहो श्यामलाङ्गे रेवती नक्षत्रे मीनरासौ जातां कश्यपप्रजापतेः सङ्कल्पतनकां भूदेवी नाम्निमिमां कन्यां प्रणीमहे दास्यामि कन्यात्मकसम्पन्नां कनकाभरणीकृतां दास्यां श्वेतव्यं ब्रह्मलोकजगेशया कन्यां सरङ्कृतां साध्वीं श्रीलागसमेधसे प्रगतोऽहं प्रगच्छामि धर्मकामातिसिद्धये विश्वम्बरा सर्वभूता साक्षिणः सर्वदेवताम् इमां कन्यां प्रदास्यामि प्रीणात् कमलापतिः
కన్యాదాన ముహూర్త సుముహూర్తోస్తు. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నటువంటి అగ్ని ప్రతిష్టాపనా కైంకర్యాన్ని మనం వీక్షించాము. అగ్నిదేవుని యొక్క తత్వం ప్రతి సంకల్పంలో కూడా ఉంటే అగ్నిదేవుడు నేరుగా మన సంకల్పాలన్నిటినీ కూడా తీసుకెళ్లేటటువంటి వాడు, మోసుకెళ్లేటటువంటి వాడు, పరమాత్మకు చేరవేర్చేటటువంటి వాడు. కనుక మన యొక్క ఆలోచనలన్నీ కూడా సంకల్పాలుగా మార్చి అగ్నిదేవుని యొక్క దేదీప్యమానమైనటువంటి లక్షణం ఒకటి ఉన్నది. అదేమి అనగా తన స్వరూపం ఎలా ఉన్నదో, తన యొక్క స్వభావం ఎలా ఉన్నదో ఆ స్వభావానికి తగ్గట్టుగా మరల్చుకునేటటువంటి ఒక లక్షణం అగ్నిదేవునికి ఉన్నది కదా. కాబట్టి ఏ వస్తువును తనలో ఆవాహన చేసినప్పటికీ అది తన స్వరూపంగా స్వభావంగా మారిపోవలసిందే కదా. ఎందుకు అంటే మన సంకల్పాలు కూడా అదే విధంగా మారుతూ ఉంటాయి. కాబట్టి దగద్ధగాయమానంగా వెలుగుతూ ఉన్నటువంటి అగ్ని ఎంత స్వచ్ఛంగా ఎంత పవిత్రంగా ఉంటూ ఉంటాడో మన మనస్సు కూడా అంతే స్వచ్ఛంగా పవిత్రంగా ఉండాలి అనేటటువంటి విశేషాంశంతో అగ్ని ప్రతిష్టాపనా కైంకర్యాన్ని మనం వీక్షించాము. చక్కగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో స్వామివారి కళ్యాణమే ఒక గొప్ప యజ్ఞ క్రతువు కాబట్టి ఆ యజ్ఞ క్రతువులో అగ్నిపాత్ర ఎంతో విశేషంగా ఉంటుంది. కాబట్టి అగ్నిదేవుడు పురోహితుడు, మొదటి పురోహితుడై పురోహితులలో ముఖ్యమైనటువంటి వాడై స్వామివారి సేవకు ప్రథమ స్థానాన్ని పొందినటువంటి వాడై ఈ యొక్క కైంకర్యాలన్నింటినీ కూడా సాక్షిభూతంగానే కాక స్వస్వరూపంగా కూడా తిలకిస్తూ పాత్ర పోషిస్తూ ఉన్నటువంటి స్వరూపమే అగ్నిదేవుడు. అలాంటి అగ్ని ప్రతిష్టాపనా కైంకర్యాన్ని మనం వీక్షించాం. చక్కగా ఋగ్వేదంలో కూడా చక్కగా అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం అంటూ ఉన్నారు కదా. సకల సంకల్పాలను తీసుకెళ్లేటటువంటి వాడు యజ్ఞమునకు పురోహితుడైనటువంటి ఓ అగ్ని అని ఈ విధంగా కీర్తిస్తున్నారు అగ్నిదేవుణ్ణి. పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి మహత్తు దేదీప్యమానంగా లోకాలన్నిటినీ కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నటువంటి తత్వం కాబట్టి మానవ లోకంలో దేదీప్యమానంగా ప్రస్తుత సమాజంలో వివాహము అనేటటువంటి వ్యవస్థ బాగా దెబ్బతింటూ ఉన్నటువంటి ఈ కాలానికి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ఎంతో ఆదర్శనీయం. ఎందుకు అంటే కొత్తది ఎప్పుడు కూడా ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటుంది కాబట్టి వివాహము అనగా విశేషమైనటువంటి, వాహము అనగా ప్రయాణము, విశేషమైనటువంటి ప్రయాణమే వివాహము అనగా. కాబట్టి ఆధ్యాత్మికోన్నతిని సాధించడానికి ఉపయుక్తంగా పనిచేస్తూ ఉన్నటువంటి ఒక కైంకర్యం కానీ తంతు కానీ క్రతువు కానీ ఏదైనా ఉన్నది అంటే అది కళ్యాణ మహోత్సవము. అలాంటి దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని మనం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. భక్తులారా చక్కగా వీక్షించండి. అదిగో స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహ భాసనం చేత ఇప్పుడు కాసేపట్లో ఇరు దేవేరుల యొక్క దివ్యత్వాన్ని ప్రకటింపజేయడానికి, పరమాత్మ వైభవానికి అనుకూలంగా ఉండేటటువంటి సందర్భాన్ని పండించడానికి కూడా ఇప్పుడు మాంగళ్య ధారణ అనేటటువంటి అద్భుతమైనటువంటి ఒక క్రతువుని ఇప్పుడు మనం తిలకించబోతూ ఉన్నాం. చక్కగా ఇరుదేవేర్లు కూడా పరమాత్మ పట్టపురాణులైనటువంటి ఇరుదేవేర్లు కూడా చక్కగా ఉభయనాంచారులు అనేటటువంటి పేరుతో పిలువబడుతూ ఉంటారు. ఎందుకంటే స్వామివారు మలయప్ప స్వామిగా కీర్తించబడుతూ ఉన్నారు కదా. ఉత్సవ స్వరూపంగా ఉన్నప్పుడు మలయప్ప స్వామిగా కీర్తించబడినప్పుడు ఇరుదేవేరులను ఉభయనాంచారులు అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. చక్కగా ఆ క్రతువులన్నీ కూడా సాక్షాత్తుగా స్వామిని అంశీభూతంగా ఇక్కడ ప్రతిష్టాపన చేసి స్వామివారినే తలుచుకుంటూ స్వామివారి యొక్క ధ్రువభేర మీదనే ఆ యొక్క లక్షణాన్ని దృష్టిని సారించి ఈ క్రతువులన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. చక్కగా లోక కళ్యాణకారకమైనటువంటి ఈ కళ్యాణ క్రతువును మనందరం కూడా సభక్తిపూర్వకంగా వీక్షిస్తున్నాం. స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి పరమాత్మ ఎంతో రాజసోపేతంగా ఈ కైంకర్యాలన్నింటినీ కూడా చక్కగా నిర్వహించుకుంటూ ఉన్నారు వైఖానస అగమోక్త రీతిగా. అంతే నిష్ఠతో స్వాముల వారందరూ కూడా చక్కగా ఈ కళ్యాణ క్రతువును నిర్వహిస్తూ ఉన్నారు. తిరుమల నుండి మనం ప్రత్యక్షంగా వీక్షిస్తున్నటువంటి ఈ కళ్యాణ క్రతువుకు అందరూ కూడా దేవుని పెండ్లికి అందరూ పెద్దలే అన్నట్టుగా వీక్షించేటటువంటి వారందరూ కూడా స్వామివారి పెండ్లికి పెద్దలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి దేవుళ్ళందరూ కూడా ఉన్నారు కదా. 33 కోట్ల మంది దేవతలు అంటాం, 33 మంది దేవతలు అంటాం, అనేక మంది వసించి ఉన్నటువంటి వాసుదేవులు అంటాం. ఈ లెక్కాచారం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే దేవతలందరికీ కూడా రాజు స్థానాన్ని సర్వ సురాధ్యక్షుడైనటువంటి ఇంద్రదేవుని మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఆవాహన చేసినటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం.
ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక ప్రధానమైనటువంటి అధికారిని మనం పట్టుకున్నట్లయితే ఆ అధికారి చేతిలో ఏ ఏ ప్రధానమైనటువంటి కార్యకలాపాలు ఉంటాయో వాటన్నిటిని కూడా తన కింది స్థాయి వాళ్ళందరికీ కూడా అప్పచెప్పి ఆ పనులను సమర్థవంతంగా నెరవేరుస్తాడు. అలాంటి పాత్ర పోషిస్తున్నటువంటి సురాధ్యక్షుడైనటువంటి ఇంద్రుణ్ణి ముందుగా ఆవాహన చేస్తారు, వరుణుణ్ణి ఆవాహన చేస్తారు, జలాధిపతి అయినటువంటి వరుణుణ్ణి ఆవాహన చేస్తారు. ఎందుకంటే గంగేచ యమునేచ అంటూ మనం సకల నదుల యొక్క సారాన్ని పవిత్రతను శుద్ధీకరణ చేస్తూ ఉంటాం. కాబట్టి వాటన్నిటికీ కూడా అధ్యక్షుడైనటువంటి వారు ఎవరు అంటే మిత్రుడు. అలాంటి మిత్రదేవుణ్ణి కూడా మనం సభక్తిపూర్వకంగా గౌరవప్రదంగా ఆహ్వానించేటటువంటి విధానాన్ని మనం గమనించాం కదా. ఇప్పుడు కూడా ప్రకృతిలో జరిగేటటువంటి అనేక క్రియలన్నిటికీ కూడా కారణమైనటువంటి వాడు కర్త, భర్త, శక్తి, సర్వ సమన్వయమైనటువంటి పరమాత్మయే. కాబట్టి అలాంటి పరమాత్మకే ఈ రాజోపచారాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ జరుగుతున్నాయి? కేవలం తిరువేంకటాద్రిలో జరుగుతూ ఉన్నాయి అంటే పొరపాటు, కేవలం తిరుమల క్షేత్రంలో జరుగుతున్నాయి అంటే పొరపాటు, కేవలం సాక్షాత్తు క్రీడాద్రి అనేటటువంటి పేరుతో వైకుంఠం నుంచి గరుత్మంతుడు తీసుకొని వచ్చి తిరుమలలో తిరుమల క్షేత్రంగా భాషిస్తూ ఉన్నటువంటి తిరుపతి నగరంలో ఉన్నాడు అనుకుంటే పొరపాటు, అక్కడ జరుగుతున్నాయి అనుకుంటే పొరపాటు. మనందరి హృదయమే భగవంతుని పీఠము. కాబట్టి కాంతులు చిందే నీ ముఖ బింబము కాంచిన చాలును గడియైనా. స్వామి, నీ యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని ఒక్క గడియ చూస్తే చాలు తండ్రి, నా జీవితం పండిపోయినట్లే కదా. నీ పదములపై ఒక్క క్షణం పుష్పమై నేను రాలిపోతే చాలు తండ్రి పరమాత్మ, నా దివ్యత్వం నేను ప్రకటించుకున్నట్లే, మోక్షాన్ని అనుభవించినట్లే అని చెబుతూ ఉన్నాడు భక్తుడు. కాబట్టి అన్నింటికంటే గొప్ప వస్తువు ఎవరు అంటే ఈ సృష్టిలో అందరికంటే గొప్పవాడు భక్తుడు. మరి పరమాత్మ కంటే గొప్పవాడా? సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కంటే గొప్పవాడా? మరి అంత స్థాయిలో ఉండేటటువంటి పరమాత్మ కంటే గొప్పవాడు ఎలా అవుతున్నాడు అంటే పరమాత్మ స్వయంగా తెలియజేస్తూ ఉన్నాడు. నన్ను ఏమైనా ఒక మాట అంటే నేను పడగలుగుతాను, కానీ నా భక్తుని ఏదైనా అంటే నేను సహించలేను అని భాగవతోత్తములైనటువంటి అందరినో పరమాత్మ అనుగ్రహించినటువంటి విధానాన్ని మనం గమనించినట్లయితే ఎవరెవరు ఏ ఏ విధముగా అనుగ్రహిస్తున్నారో వారిని ఆయా విధంగానే అనుగ్రహిస్తున్నాడు. ఎవరెవరు ఏ ఏ విధంగా పరమాత్మను స్మరిస్తూ ఉన్నారో వారందరినీ ఆయా విధంగానే అనుగ్రహిస్తున్నాడు కదా. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం మనువర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరెవరు ఏ ఏ విధముగా నన్ను తెలియగోరుచున్నారో వారిని నేను ఆయా విధముగానే అనుగ్రహిస్తున్నాను అని సెలవిస్తున్నాడు పరమాత్మ. కాబట్టి ఆ ప్రతిజ్ఞను స్వామివారు ఎప్పుడు కూడా నిలబెట్టుకుంటూనే ఉన్నాడు. ఇందుకు ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ఉదాహరణ చెప్పండి అంటే ఒక్కటి, తమ భక్తుడైనటువంటి అర్జునుణ్ణి రక్షించడానికి యుద్ధం చెయ్యను, ఆయుధం చేత పట్టను అని అంటూనే భీష్మాచార్యుల వారికి బండి రథచక్రాన్ని తీసుకుని ఏ విధంగా ఉత్సాహవంతుడై భక్తుని రక్షించడానికి కాలు దువ్వాడో ఆ యొక్క సందర్భాన్ని మనం గమనిస్తే భక్తునికి భగవంతుడు ఇచ్చేటటువంటి ఆ ఓం నమో వెంకటేశాయ. ప్రజాపతిః సామగం రాజానమసృజతాం తంత్రగా వేదా అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాం అదః సీతా సావిత్రీ భూదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. కలియుగమిటులైన కలదుగాని కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా.
కలిగిన పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము. పాపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము. కోపమెంత కలిగినా కొచ్చి శాంతమీర్చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు. కోపమెంత కలిగినా కొచ్చి శాంతమిచ్చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు. కలియుగమెటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా. సర్వేశ్వరా 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 సర్వేశ్వరా. మనశ్చ స్వాహ శక్వరేశ్చ స్వాహ దర్శస్య స్వాహ పూర్ణమాచ స్వాహ బృహచ్చ స్వాహ అనంతరం చ స్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శివస్వాహ ఓం భృగోర్స్వాహ కవితైరమక్స్తాదేరమక్స్తాదేవసవితప్రాసాభిః ప్రాణానాగమ్యాస్యాం శ్రోతో శ్రీనివాసనావైవాగమోత్పరన్నాగమోపాసనాగ్నో రాజహోమం కరిష్యే అవితరముణ్యస్వ మృతిరముణ్యస్వ స్వస్తిరముణ్యస్వ దేవసవితప్రసవ ఇమాన్ లాజానామిత్యవికార్యాం. ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంచ సంవదనాత్ తదగ్నేరణమన్యతాం యన్నార్యపబ్రూతేక్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం. జ్ఞాతయో మమ స్వాహా. ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంచ సంవదనాత్ తదగ్నేరణమన్యతాం యన్నార్యపబ్రూతేక్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం. జ్ఞాతయో మమ స్వాహా. ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంచ సంవదనాత్ తదగ్నేరణమన్యతాం యన్నార్యపబ్రూతేక్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం. జ్ఞాతయో మమ స్వాహా. ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శివస్వాహ ఓం భూర్భువస్వాహ అవితైరమక్స్తాదేవసవితప్రసాభి ప్రాణానాగమ్యాస్యాం భూతో శ్రీనివాసోపాసనాగ్నౌ రాజహోమాంతే సమతోష ప్రాగశ్చిత్తార్థం మతో దేవతవైష్ణవతిర్ఘోష్యే అవితైరముణ్యస్వ మృతిరముణ్యస్వ స్వస్తిరముణ్యస్వ దేవతవిదప్రసవాన్ వాం మతో దేవా అవంతనాగత విష్ణువిచక్రమే పృథివ్యా సతనా విస్వాహ. ఇదం విష్ణువిచక్రమే త్రేధానదే పదం సమోఢమస్య భాగం సురే స్వాహ. త్రీణి పదాచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తో ధర్మాణి ధారయన్ స్వాహ. విష్ణోః కర్మాణి సుతగతావతాని ఉపసే విందస్సగత్యస్సకా స్వాహ. తద్విష్ణో పరమం పథకం సదా పశ్యంతి సూరయః ద్విజక్షరాగతగ్గ స్వాహ. హద్యప్రాసో పణ్యమోజాగ్రవాగం పశ్యంతే విష్ణోర్గత్పరమం పథగ్గ స్వాహ. ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శివస్వాహ ఓం భూర్భువస్వాహ అవితైరమక్స్తాదేవసవితప్రాసాభిః ప్రాణానాగమ్యాస్యాం శ్రోతో శ్రీనివాసోనః వైవాగమోత్సకర్మాగమోపాసనాగ్నో కర్మసాత్ పుణ్యాత్పృష్టాంత హోమం కరిష్యే అవితరముణ్యస్వ మృతిరముణ్యస్వ స్వస్తిరముణ్యస్వ దేవసవితప్రసవాం. ఓం ఇదస్సకరణోత్తిరేచం విద్వాన్ హిమాకరం అగ్నగే స్వాహ. అగ్నగే ఎన్నాదాగ స్వాహ. అగ్నగే నపదగే స్వాహ.
प्रजापतये स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवाष्टकं सर्वत्रैवानाधिष्ठं तदमुष्मै स्वाहा अग्नये कृते स्वाहा वास्तुपदे नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो मिन्दाभूतग्रस्ततलः जतवेदा विचर्षणि स्वाहा पुनर्निक्षुषात् पुनरेन्द्रो बृहस्पतिः पुनर्मे विश्राम चक्षुरात्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा मृदुनष्टेभ्य स्वाहा भजं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दोराद्यै स्वाहा देवेभ्य स्वाहा तनोभ्य स्वाहा हृद्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा ओम येषो ओषधिजेमगे स्वाहा तमजसि तेजस्ते जोमगिते स्वाहा यमस्य धीमहि मृत्योर्मे भाग स्वाहा सूर्यस्य धीमहि यक्षुर्मे भाग स्वाहा सोमस्य धीमहि चित्तं मे भाग स्वाहा वायोर्धीमहि प्राणान्मे भाग स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे भाग स्वाहा अग्निर्भक्तः स्वाहा वेदर्भक्तः स्वाहा द्योर्भक्तः स्वाहा पृथिवीर्भक्तः स्वाहा अग्निर्जीर्णः स्वाहा वेदर्जीर्णः स्वाहा द्योर्जीर्णः स्वाहा पृथिवीर्जीर्णः स्वाहा ओम सप्तते अग्ने समिधः सप्तचक्मा सप्तषडगः सप्तधाम प्रगानि सप्तहोत्रात्मा गन्ते सप्तगौणीरा प्रणस्वा नृतेन स्वाहा श्रुतान विद्वाननष्टप्रदेन पूर्णमागतिञ्जहाविमनसा प्रजापतये स्वाहा आज्यशेषम् इन्द्रागजहामि स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो द्योस्त्रिपदो पृथिवीस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्ताम् अवितेनमक्कस्तादस्तिरमक्कस्ताम् देवसवितप्रसाभि दक्षिणोत्तरवामायतान् देवताभ्यो नमः गतासकं यथा स्थलं प्रतिष्ठापयामि स्वपनार्थं क्षेमाय पुनरागमनाय च पवित्रं मे भूयाः पूर्णं मे भूयाः मे भूयाः अक्षरमक्षते भवामि प्रतीच्यां ऊर्ध्वागाम् अधरागां मार्जगन्तां पाश्चिमदपर्गमनगां दक्षिणदपर्गमनगां उत्तरदपर्गमनगां पश्चिमदा विष्णुस्वनमते दक्षिणदा विष्णुस्वनमते उत्तरदा विष्णुस्वनमते राज्यां विष्णुस्वनमते आप्यागन्तामापवोषधगामृतां वसुतगच्छलिवङ्गत्सुसानो विष्णुमेरगस्वाहा शुद्ध्यन्तां देवसुदनकं शुद्ध्यन्तां देवसुदनं भूतिस्मातेन लभते नित्यकं सर्वयज्ञकरं भवेत् आत्मागतगार्भूतिः भूतिस्मातेन लभते नित्यकं सर्वयज्ञकरं भवेत् आद्यमागतगार्भूतिः आदित्यः सोमो नमः त्रयाकुशं जमदग्ने कश्यपस्य त्रयाकुशं यद्देवानां त्रयाकुशं तन्मे अस्तत्रयाकुशं दीर्घायुत्वागा फलागा सतागा तदञ्जवत्तसे त्रयाकुशम् आपोविष्टामयपवस्थानभूर्धे उदातनाम् आपो जनिगताचरः यत्ते यज्ञे तेजस्ते नाहं तेजस्वी भूयासं यत्ते यज्ञे वत्तस्ते नाहं वत्तस्वी भूयासं यत्ते यज्ञे हरस्ते नाहं हरस्वी भूयासं मगिमेदां मगे प्रजां मयज्ञस्तेजसा तरगमेदां मगे प्रजां मगेन्द्रियन्द्रियं सोमागमः प्रणपाद्यं प्रणद्यं प्रणराचरणीं समर्पयामि नमोपहारं समर्पयामि तत्सब्रह्मार्पणमस्तु सर्वं श्री श्री भूमनीला समेत श्री श्रीनिवासार्पणमस्तु
ఓం నమో వెంకటేశాయ. అతి పవిత్రమైనటువంటి పరమ ఉద్దీపన శక్తిని కలిగినటువంటి లాజహోమాన్ని, పూర్ణాహుతి కార్యక్రమాన్ని మనం వీక్షించాము. లాజహోమము అనగా వధువు వైపు నుంచి కూడా చేసేటటువంటి హోమాలలో, ప్రధానమైనటువంటి హోమాలలో లాజహోమం ఒకటి. తన భర్త ఎంతో సౌలభ్యంగా, సౌఖ్యంగా, ఆనందంగా, ఎప్పుడూ ఆత్మచింతనతో, ఎప్పుడూ ఆయుష్తో ఉండేటట్లుగా, వృద్ధి పొందేటట్లుగా ఈ యొక్క ప్రధానమైనటువంటి లాజహోమం యొక్క ఆంతర్యం. కాబట్టి అలాంటి లాజహోమాన్ని మనం తిలకించాం. ఇప్పుడు వారుణమాయనం అనేటటువంటి దివ్యమైన కైంకర్యాన్ని దర్శించాము. కొబ్బరికాయలను దొర్లించేటటువంటి పద్ధతి. మనస్సు అనేక రకాలైనటువంటి అవస్థలలో కూరుకుపోకుండా, శరీరం అనేక గమనాలతో ఉంటూ, అనేక కార్యాలలో నిమగ్నమై ఉంటూ, మనస్సు కుదురుగా ఉండాలి. ఆ నారికేలంలో ఉండేటటువంటి ఆంతర్యం అదే. కాబట్టి కొబ్బరికాయలో ఆ జలం ఎంత శుద్ధిగా ఉంటుందో, ఎన్ని అవస్థలు కొబ్బరికాయ దొర్లినప్పటికీ మనస్సు అంత శుద్ధిగా ఉండాలి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆంతర్యాన్ని కలిగినటువంటి వారుణం ఆయనం అనేటటువంటి కైంకర్యాన్ని మనం దర్శించాము. ఇప్పుడు కళ్యాణ క్రతువులో, కైంకర్యంలో అత్యద్భుతమైనటువంటి కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని మనం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. చక్కగా రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలను దర్శిస్తూ ఉన్నాం. అదిగో స్వామివారు కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి ఆ కళ్యాణ మాలను తీసి శ్రీదేవి అమ్మవారికి సమర్పించారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క మనం అంటూ ఉంటాం కదా దండలు మార్చుకోవడం అని, ఆ దండలు మార్చుకునేటటువంటి పద్ధతి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఈ వేడుకలో చక్కనైనటువంటి కైంకర్యం, స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదుల చేత మనందరం కూడా సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. అదిగో దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నటువంటి పరమాత్మ యొక్క వైభవం ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే, ఇదిగో ఇన్ని రకాలుగా ఉంది అని అంతమంది భక్తులు కూడా ఉన్నారు. స్వామి ఈ కోణంలో నేను భక్తుణ్ణి, ఈ కోణంలో భక్తుని, నిన్ను నేను ఈ కోణంలో దర్శించానని చెప్పడానికి అనేక రకాలైనటువంటి భక్త మార్గం భక్తులు భాగవతోత్తముల రూపంలో మనకు దర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు స్వామివారి నుంచి భూదేవి అమ్మవారికి కంఠసీమకు అలంకరింపజేశారు సభక్తిపూర్వకంగా, వైఖాన సాగముక్త రీతిగా జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ క్రతువులో. అదేవిధంగా ఇప్పుడు అమ్మవారి మెడ నుంచి తీసినటువంటి కళ్యాణమాలను తీసి అయ్యవారికి సభక్తిపూర్వకంగా, సమంత్రపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నారు చక్కగా. ఇప్పుడు చక్కనైనటువంటి స్వామివారి యొక్క దివ్య తత్వాన్ని ప్రకటింపజేయడానికి అక్షతారోహణ అనేటటువంటి కైంకర్యాన్ని మనం చూడబోతున్నాం. ఈలోపు ఇరుదేవేరులను స్వామివారి చెంతకు చేర్చేటటువంటి ఈ సంధిలో, ఈ విడిది మార్గంలో భక్తాదుల యొక్క ఉత్సాహాన్ని మనం ఒక్కసారి తిలకిద్దాం. అదిగో భక్తాదులందరూ కూడా ఎంత ఉత్సాహంతో, భక్తితో, పరవశించిపోతూ ఉన్నటువంటి తన్మయత్వంతో స్వామివారి లీలా విశేషాదుల చేతనే స్వామివారిని, అమ్మవార్లను కూడా ఏ విధంగా దర్శించుకుంటున్నారో చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి పునర్దర్శన ప్రాప్తిరస్తు అనేటటువంటి మాట ఎలాగో ఉంటుంది, కానీ కళ్యాణము మళ్ళీ మళ్ళీ మేము చూడాలి స్వామి అని వీరి యొక్క భావం ఏ విధంగా పండిపోతున్నదో ఆ ముఖార విందాల్లోనే మనకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి భక్తుడు అనేటటువంటి విశేషాన్ని మనందరం కూడా అలంకరణగా పొంది ఉండాలి. పొందినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క వాగ్గేయకారునిగా, ఒక్కొక్కరు ఒక్కొక్క హనుమంతుడిలాగా స్వామివారికి సేవ చేసుకునేటటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. పిడికెడ తలంబ్రాల పెళ్లి పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి